ప్రయత్నం చేసే విషయంలోన వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటా ఉంటే ఆ ట్రాక్టర్లో నిలబెట్టేది, ట్రాక్టర్లో తోదాలనేది, లేకపోతే కప్పం కట్టమనేది, ఈ విధంగా ఈరోజు ఆదంలో ప్రజలు చూసేది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా కూడా ఏం జరుగుతూ ఉంది, అదేదో డానా కోళ్ళకు దానా వేసేవాళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని రకాలుగా అన్ని పర్మిషన్లతో వాళ్ళు పోతా ఉంటే ఆ లారీని నిలబెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేది. పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, సార్ మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా మీ డిపార్ట్మెంట్ ద్వారా చేయండి, తప్పులే. అనవసరంగా ఒక పార్టీని పట్టుకొని ఆ పార్టీ నాయకులు చెప్పింది మీరు వింటూ పోతే మీకు తలమించిన భారం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజుతోన వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసమే చేస్తున్నారు, కానీ మీకు ఎలాంటి డిపార్ట్మెంట్కి ఎలాంటి మీకు అవకాశాలు లేవు. ఏదన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకొని మీ ద్వారా కార్యక్రమాలు చేసి వాళ్ళ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఆదంలో జరుగుతూ ఉంది. దయచేసి ఒకటే చెప్తాను, పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకోండి. ఏదో ట్రాక్టర్లు ఇసుక తోలినంత మాత్రాన వాళ్ళకి ఏదన్నా ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారంగా ఫ్రీ ఇసుకే కాబట్టి వాళ్ళు ఏదో నేను డిమాండ్ చేస్తే ఏమవుతారంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎవరైనా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కానీ ఇంకో విధంగా ఏదో చేసుకునే వాళ్ళకి ఉన్నాయి డిమాండ్ పెరుగుతాయి. అట్లా కాకుండా ఉన్నారంటే వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఫ్రీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ట్రాక్టర్ బాడీగా పడుతూ వాళ్ళ డీజిల్ బాగు మొత్తాలు పడే విషయాన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ తక్కువ రేటుకి ఇస్తారు. మీరు డిమాండ్ పెట్టారంటే 5,000 6,000కి ఇస్తారు. ఆ పరిస్థితుల్లోన ప్రజలు దెబ్బతింటారు అనేది కూడా గమనించాలి డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాను. ఎప్పుడో ఒకటే ప్రభుత్వం ఉండేది, ఎందుకంటే మా ప్రభుత్వంలో కూడా చెప్పినాం చేసినా అని చెప్పేసి. అదే కాకుండా ఖలీల్ గారు కూడా ఏమన్నాడంటే నేను అబద్ధాలు చెప్పినాను, ఆ రోజు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడని చెప్పేసి నా మీద నేను అన్నానని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పినా అని చెప్పేసి కూడా ఆయన పబ్లిక్ ముందే చెప్పినాను. అంటే ఏదున్నా కూడా ఆ గౌరవాన్ని తెలుసుకున్నారు, పార్టీ గౌరవాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు చేసిందే తప్పులు తెలుసుకున్నారు. మళ్ళీ మా పార్టీలోకే కన్న పార్టీ అంటే కన్న తల్లి లాంటి పార్టీలోకి వచ్చినారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాసులు కానీ వాళ్ళ నాయనకు కానీ అక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పినారు మనకి ఇది తగ్గదు, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయంలో.